కార్తీక్ దీప వాళ్ళ రెస్టారెంట్‌కి కార్తీక్ వాళ్ళ నాన్న, వాళ్ళ ఆవిడ వస్తూ ఉంటారు. ఇంతలో వాళ్ళిద్దరూ తినేసి బిల్లెంత అయిందో ఏంటో అని చెప్పేసైతే కార్తీక్ వాళ్ళ నాన్న బిల్లు వైపు చూసి ఆఫ్టర్ ఆల్ 1240 అయింది. మనం తిన్నది ఇంతేనా? వెరీ చీప్ అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో కార్తీక్ అక్కడికి వచ్చేసి బిల్లు వచ్చినట్లుగా ఉంది మీకు సారీ అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ నాన్న అయితే నేను బిల్లు పే చేయను కదా! అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం బిల్లు పే చేయనవసరం లేదు. ఒకరికి మాత్రమే కట్టాలి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. అవును మీరు కట్టాల్సింది 620 మాత్రమే. మా ఇంట్లో ఉన్న వాళ్ళకి మా రెస్టారెంట్‌లో బిల్లు వేయమని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే అంటే నేను మీ ఇంట్లో ఉన్నవాడిని కాదా? మీ ఇంటికి కానివాడినా? అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అవును మాకు మా ఇంట్లో ఉన్న వాళ్ళకి ఎప్పుడు మేము బిల్లు వేయం. మీరు మాత్రం 620 కట్టేసి వెళ్ళిపోతే సరిపోతుంది అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న 620 కదా! ఎళ్లి క్యూఆర్ కోడ్ తీసుకొనిరా నేను స్కాన్ చేసి డబ్బులు పంపించేస్తాను అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో వాళ్ళ నాన్న ఫోన్ కోసం వెతుకుతూ ఉంటాడు. ఎక్కడా ఫోన్ కనిపించకపోవటంతో అదేంటి నేను ఫోన్ తీసుకురాలేదా ఏంటా? అని చెప్పేసైతే అనుకుంటూ వాళ్ళ ఆవిడ వైపు చూసి ఏంటి నా ఫోన్ ఏది? అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కావేరి మాత్రం మీరు ఫోన్ ఇంట్లోనే కదా వదిలిపెట్టేశారు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ నాన్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇప్పుడు ఎలా మరి అని చెప్పేసైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ నాన్న సరే కావేరి ఉంది కదా! కావేరి కట్టేస్తుందిలే కట్టే డబ్బులు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావేరి మాత్రం దీపన అన్నన్ని మాటలు అన్నారు కదా! నేను ఇప్పుడు చూడు ఎలా ఇస్తానో అని చెప్పేసైతే అనుకుంటూ నేను కూడా ఫోన్ తీసుకురాలేదండి మర్చిపోయాను. ఇప్పుడు ఎలా కట్టగలం మన బిల్లు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళ ఆయన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి నువ్వు కూడా ఫోన్ తీసుకురావలేదా? ఇప్పుడు ఎలా మరి అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం ఏమి బిల్లు కట్టవసరం లేదు వెళ్ళిపోండి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అలా ఎలా కుదురుతుంది దీప? బిల్లు కట్టే కదా ఇక్కడి నుండి కదలాలి అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్